Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను జూట్సు కైసెన్ చాప్టర్ 267 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఆల్సో గైస్ నేను ద బిగినింగ్ ఆఫ్టర్ ద ఎండ్ వీడియోని సండేకి పెడతాను. పెద్ద వీడియో కావాలన్నారు కదా మీరు, సో అందుకే పెద్ద వీడియో చేస్తున్నాను. సో సండేకి వస్తుంది, అప్పటి వరకు ప్లీజ్ వెయిట్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయిపించండి. అండ్ ఆల్సో కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి గైస్, మర్చిపోకండి కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కంపల్గా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ చాప్టర్ 267 ఒక ఫ్లాష్ బ్యాక్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ మనం గోజో అండ్ యూతాని చూస్తాం. అండ్ గైస్ ఇప్పుడు గోజో బాడీలో యూతా ఉన్నాడు, అండ్ యూతా బాడీలో ఏమో గోజో ఉన్నాడు. అంటే వాళ్ళిద్దరు సోల్ స్వాపింగ్ ట్రైనింగ్ చేస్తున్నారు. అండ్ గైస్ మీకు గుర్తుంటే సుకునాది లాస్ట్ ఫింగర్ గోజో దగ్గర ఉండేది కదా. సో ఆ ఫింగర్ ని యూతా అడుగుతాడు, ఎందుకంటే ఆ ఫింగర్ ని రీకాకి తినిపించడానికి. అండ్ అప్పుడు యూతా సుకునాది కర్స్ టెక్నిక్ యూజ్ చేయగలరు కదా, డిస్మాంటిల్ అండ్ క్లీవ్. అందుకు యూతా గోజోని అట్లా అడుగుతాడు లాస్ట్ ఫింగర్ ఇవ్వమని. బట్ గోజో రిఫ్యూజ్ చేస్తాడు. దాంతో గోజో బాడీలో ఉన్న యూతాది రియాక్షన్ చూడండి ఎట్లుందో. అండ్ తర్వాత గోజో చెప్తాడు తను ఎందుకు రిఫ్యూజ్ చేసిందని. గోజోకి కూడా తెలుసు సుకునాది లాస్ట్ ఫింగర్ రీకాకి తినిపిస్తే సుకునాది కర్స్ టెక్నిక్ యూజ్ చేయొచ్చు అని. బట్ ఒక్క ఫింగర్ వల్ల మొత్తం కర్స్ టెక్నిక్ అర్థం కాకపోవచ్చు కదా. సో గోజో యూతా బాడీలో ఉన్నాడు కాబట్టి తనకి ఈ కాపీ టెక్నిక్ గురించి అర్థమైంది. అందుకే తను అట్లా అంటాడు, ఒక్క ఫింగర్ సరిపోదని మొత్తం కర్స్ టెక్నిక్ ని అర్థం చేసుకోవడానికి, ఎందుకంటే ఇది సుకునాది కర్స్ టెక్నిక్ కదా. అండ్ దీనికి యూతా కూడా అగ్రీ అవుతాడు. అండ్ తను అంటాడు, నేను ఇనుమాకి కర్స్ స్పీచ్ కాపీ చేసినప్పుడు నేను దాన్ని సరిగ్గా యూజ్ చేయలేకపోయినాను. ఓన్లీ ఆఫ్టర్ ఇనుమాకి నాకు ఎక్స్ప్లెయిన్ చేసినాక దాన్ని ఎట్లా యూజ్ చేయాలని అప్పుడు నేను కర్స్ స్పీచ్ ని సరిగ్గా యూజ్ చేయగలిగినానని యూతా అంటాడు. అండ్ అప్పుడే గోజో అంటాడు, మనం సుకునాతో కనెక్షన్ ని లూజ్ చేసుకోవడం ఒక మంచి డెసిషన్ కాదని గోజో అంటాడు. మీకు అర్థం కాలే కదా, యూతాకి కూడా అర్థం కాలేదు. దాంతో గోజో అంటాడు, ఇది ఒక గ్యాంబిల్ లాంటిది, మనం రీకాకి లాస్ట్ ఫింగర్ తినిపిస్తే యూతాకి సుకునాది కర్స్ టెక్నిక్ అర్థం అవ్వచ్చు ఆర్ లేదా అర్థం కాకపోవచ్చు. అంటే 50-50 ఛాన్స్ ఉందన్నమాట. అందుకే గోజో గ్యాంబిల్ లాంటిదని అంటాడు. అండ్ అప్పుడే యూతా అంటాడు, నేను ఎవరిదైనా కర్స్ టెక్నిక్ కాపీ చేయాలంటే రీకా ఆ పర్టికులర్ పర్సన్ ఒక బాడీ పార్ట్లో ఏదో ఒకటి తినాలి. బట్ ఇక్కడ ఒక క్యాచ్ ఉంటుంది, అదేంటంటే యూతా ఆ పర్టికులర్ పర్సన్ ఒక కర్స్ టెక్నిక్ అన్లిమిటెడ్ టైం యూజ్ చేయలేడు. ఒకవేళ అన్లిమిటెడ్ టైం యూజ్ చేయాలంటే రీకా ఆ పర్టికులర్ పర్సన్ ది ఎక్కువ బాడీ పార్ట్స్ ని తినాలి. అండ్ ఒకవేళ యూతా ఒక స్ట్రాంగ్ కర్స్ టెక్నిక్ ని కాపీ చేయాలంటే రీకా ఆ పర్సన్ బాడీలో ఒక బాడీ పార్ట్ మొత్తం తినేయాలి. అప్పుడు ఆ పర్సన్ చనిపోవచ్చు కూడా. బట్ యూతా బైండింగ్ వచ్చేసి దీన్ని బ్యాలెన్స్ చేయగలడు. బట్ దీంట్లో ఒక క్యాచ్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇప్పుడు యూతా ఒక పర్సన్ ది హ్యాండ్ కట్ చేసి రీకాకి తినిపించాడు అనుకోండి, అప్పుడు యూతా ఆ పర్సన్ ఒక కర్స్ టెక్నిక్ ని యూజ్ చేయగలడు. అండ్ అప్పుడే ఆ పర్సన్ ఆర్సిటీని యూజ్ చేసి తన హ్యాండ్ ని మళ్ళీ రీగ్రో చేసుకున్నాడని అనుకోండి, అప్పుడు యూతా ఆ పర్సన్ ఒక కర్స్ టెక్నిక్ ని ఇంకా యూజ్ చేయలేడు. అర్థం అయ్యింది కదా గైస్ మీకు. అండ్ ఆల్సో గైస్ మీకు గుర్తుంటే షిబియా ఆర్క్ లో ఇనుమాకిది హ్యాండ్ కట్ అయిపోయింది కదా. అండ్ కూలింగ్ గేమ్ లో సుకునా హానాది హ్యాండ్ కట్ చేసింది కదా. ఆ 2 హ్యాండ్స్ ని కూడా యూతా రీకాకి తినిపించేస్తాడు వాళ్ళ కర్స్ టెక్నిక్స్ ని యూజ్ చేయడానికి. బట్ గైస్ మన షోకో ఉంది కదా, తను ఆరామ్సే ఇనుమాకిది అండ్ హానాది హ్యాండ్ రీగ్రోత్ చేయగలదు యూజింగ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిసిటీ. బట్ యూతా షోకోకి చెప్తాడు అట్లా చేయకని. అట్లా చేస్తే యూతా మళ్ళీ ఇనుమాకిది అండ్ హానాది కర్స్ టెక్నిక్ యూజ్ చేయలేడు కదా. సో అందుకే యూతా షోకోతో అట్లా అంటాడు. తర్వాత ఈ లొల్లంతా అయిపోయినాక అప్పుడు వాళ్ళిద్దరి హ్యాండ్స్ ని హీల్ చేయమని యూతా అంటాడు. అండ్ ఆల్సో గైస్ యూతా చార్ల్స్ అనే వాడిది కూడా రిప్స్ ని రీకాకి తినిపించేస్తాడు. సో యాక్చువల్గా అయితే చార్ల్స్ అనేవాడు ఒక ప్లేయర్ అనమాట కూలింగ్ గేమ్ లో. అండ్ వీడు ఒక మాంగా రైటరు. అండ్ వీడి కర్స్ టెక్నిక్ ఏంటంటే వీడి దగ్గర ఒక పెద్ద పెన్ ఉంటుంది. అండ్ ఆ పెన్ తో వీడు ఎవరినైనా టచ్ చేస్తే అప్పుడు వీడు ఆ పర్సన్ నెక్స్ట్ సెకండ్ ఏం చేయబోతున్నాడో అది చూడగలడు. అంటే జస్ట్ 1 సెకండ్ ఫ్యూచర్ లో చూడగలడు వీడు అంతే. అండ్ దానికోసం యూతా వాడి రిప్స్ ని రీకాకి తినిపించేసిండు వాడి కర్స్ టెక్నిక్ యూజ్ చేయడానికి. అండ్ తర్వాత మేమే యూతాని అడుగుతుంది, నువ్వు యూజీకి చెప్పినవా సుకునా అండ్ యూజీ రెజొనెన్స్ గురించి అని మేమే అడుగుతుంది. అండ్ రెజొనెన్స్ ఏంటంటే యూజీ అండ్ సుకునా కనెక్ట్ అయి ఉన్నారంట. అంటే యూజీ యొక్క థాట్స్ సుకునా చదవగలడంట. అందుకే యూతా వాళ్ళు ఎక్కువ ప్లాన్స్ యూజీకి చెప్పరు, సుకునాకి తెలిసిపోద్దేమో అని. అండ్ యూతా అంటాడు, నేను మెల్లిమెల్లిగా యూజీకి చెప్తా అని. అండ్ గైస్ ఇక్కడ కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కదా, లైక్ సుకునా ఏమో యూజీ థాట్స్ ని చదవగలడు, బట్ యూజీ సుకునా థాట్స్ ని చదవలేడు ఎందుకో మళ్ళా. అండ్ ఆల్సో గైస్ యూజీ బాడీలో ఇంకా సుకునాది కర్స్ టెక్నిక్ ఉందంట. అండ్ అది గోజో కూడా కన్ఫర్మ్ చేసిండు బై యూజింగ్ 6 eyes. అండ్ ఈ విషయం యూతా యూజీకి చెప్పేస్తాడు, ఎందుకు చెప్పిండో మనకి తర్వాత తెలుస్తుంది. అండ్ తర్వాత స్టోరీ ప్రెజెంట్ లోకి వస్తుంది. అండ్ సుకునా నోటీస్ చేస్తాడు దట్ యూజీ విత్ 2 fingers లెవ్ అని.
సో యాక్చువల్గా అయితే సుకునానే ఒక ఫింగర్ ని విరగొట్టేసి మెగుమి నోట్లో వేసాడు టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ యూజీ టు మెగుమి. బట్ యూజీ దగ్గర ఇంకో ఫింగర్ కూడా లేదు కదా అని అప్పుడే సుకునాకి అర్థమవుతుంది యూజీ తన ఫింగర్ ని రీగాకి తినిపించేసిండని. అప్పుడే కదా యూతా కూడా క్లీవ్ ని యూజ్ చేయగలిగిండు. అండ్ ఆల్సో గైస్ లాస్ట్ చాప్టర్ ఎండింగ్ లో మనకి సుకునాది ఫింగర్ ని చూపిస్తారు అండ్ అది ఒక టనల్ లాంటి ప్లేస్ లో ఉంటది. అండ్ అక్కడ ఉతహిమే అండ్ కాకుగాంజీ ఉంటారు టు గార్డ్ ద ఫింగర్. అండ్ అప్పుడే కాకుగాంజీ ఉతహిమెని అడుగుతారు సుకునాది ఫింగర్ ని దేంతో కూడా డిస్ట్రాయ్ చేయలేం కదా, బట్ మనం ఆ టెక్నిక్ తో పెనిట్రేట్ చేయగలిగాం కదా సుకునా ఫింగర్ అని అంటాడు. అండ్ ఆ టెక్నిక్ ఏంటో తెలుస్తుంది ఆగండి. అండ్ ఉదయమే కూడా అంటది ఓన్లీ ఆ పర్సన్ మాత్రమే అట్లా చేయగలదు. అండ్ ఆ పర్సన్ ఎవరు మన కుకిసాకి నొబారా. ఎస్ గైస్ నొబారా ఇస్ బ్యాక్. బట్ తను ఎట్లొచ్చిందో మనకి తెలీదు. మేబీ నెక్స్ట్ చాప్టర్ లో చెప్తాడేమో గేగే. అండ్ వచ్చి రాగానే నొబారా తన హ్యామర్ అండ్ నెయిల్ తో సుకునా ఫింగర్ మీద కొడుతుంది. అండ్ నొబారా ఇట్లా చేయగానే సుకునాది సోలు షేక్ అయిపోద్ది. అండ్ సుకునాకి అర్థమవుతుంది ఇట్లా నొబారానే చేస్తుందని. బట్ సుకునా ఎప్పుడు కూడా నొబారాని కలవలేదు. బట్ తనకి నొబారా అండ్ తన కర్స్ టెక్నిక్ గురించి తెలుసు. ఎట్లా అంటే సుకునా యూజీ అండ్ మెగుమి మెమరీస్ లో చూసిండే కాబట్టి. అండ్ ఆల్సో అప్పుడే యూజీ కూడా రియలైజ్ అవుతాడు నొబారా మళ్ళీ వచ్చేసిందని. దాంతో అఫ్ కోర్స్ హీఈస్ వెరీ హ్యాపీ అండ్ నొబారా ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ. అండ్ నొబారా ఒక ఐ ప్యాచ్ కూడా పెట్టుకుంటుంది తన ఐకి జస్ట్ లైక్ ప్యారెట్ లాగా. అండ్ తర్వాత ఇంకేమంది నొబారా సుకునా ఫింగర్ ని కొడుతుంటది అండ్ యూజీ సుకునాని కొడుతూ ఉంటాడు విత్ సోల్ డిస్మాంటిల్. అంటే యూజీ సుకునాకి ఛాన్స్ ఇవ్వడు టు హీల్. బట్ సుకునా కూడా తక్కువ కాదు కదా, తను కూడా యూజీని పనిచేస్తాడు అందరినీ వెనక్కి తోయేస్తాడు. అండ్ అప్పుడే సుకునా యూజీతో అంటాడు నువ్వు నీ వేస్ట్ డొమైన్ తో నన్ను ఓడించగలవని అనుకుంటున్నావా అని అంటాడు. బట్ ఆల్సో అప్పుడే సుకునా రియలైజ్ అవుతాడు యూజీ తన లిమిట్ కి రీచ్ అయిపోయిందని. ఎందుకంటే యూజీ తన ఇంజరీస్ ని హీల్ చేసుకోలేకపోతున్నాడు యూజింగ్ ఆర్సిటీ. అండ్ యూజీ తన డొమైన్ కూడా ఓపెన్ చేసింది కదా ఇప్పుడు, దాంతో తన ఎక్కువ కర్జ్ ఎనర్జీ పోతుంది కదా. అందుకే సుకునా అట్లా అనుకుంటాడు యూజీ తన లిమిట్ కి రీచ్ అయిపోయిందని. బట్ సుకునా మర్చిపోయిండు తన ముందు యూజీ ఉన్నాడని. అండ్ యూజీ ఎవడు మెయిన్ క్యారెక్టర్. అండ్ అప్పుడే యూజీ సుకునాని పంచ్ చేస్తాడు విత్ డైవర్జెంట్ ఫిష్. దాంట్లో సుకునా షాక్ అయిపోతాడు. అండ్ తర్వాత యూజీ అంటాడు చాలుగా సుకునా ఇంకా ఈ సైకిల్ ఆఫ్ క్లోజెస్ ని ముగించుతామని యూజీ అంటాడు. అండ్ మళ్ళీ యూజీ సుకునాని పంచ్ చేస్తాడు విత్ ఏ బ్లాక్ ఫ్లాష్. దాంతో 1 సెకండ్ సుకునా షాక్స్ అండ్ యూజీ రాక్స్. అండ్ ఇక్కడ ఒక ఎడిటర్ నోట్ కూడా ఉంటుంది. దాంట్లో ఇట్లా ఉంటుంది రింగింగ్ ద బెల్ ఆన్ ఏ లాంగ్ ఫైట్ అని. అంటే ఫైట్ గా ఎండింగ్ కి వచ్చేసిందని అర్థం. అండ్ చాప్టర్ ఇక్కడ ఎండ్ అయిపోద్ది గైస్. అండ్ నాకు తెలిసి ఇంకా సుకునా ఓడిపోతాడు బికాస్ ఇంకో 5 చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి. దాంతో ఇక జూజుట్సు కైసెన్ ఎండ్ అయిపోద్ది. అండ్ సుకునాని కూడా మన యూజీ ముగించేస్తాడు నెక్స్ట్ చాప్టర్ లో కానీ ఆర్ లేదా దాని నెక్స్ట్ చాప్టర్ లో కానీ. అండ్ గైస్ నెక్స్ట్ వీక్ బ్రేక్ లేదు అంటే చాప్టర్ 268 వచ్చేస్తుంది నెక్స్ట్ వీకే. సో రెడీగా ఉండండి మీ అందరూ. అప్పుడప్పుడు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ మీరు చూసేయచ్చు. అండ్ ఆల్సో గైస్ ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయిపోయించండి. అండ్ కామెంట్స్ కూడా పెట్టండి మీ ఒపీనియన్ ఏందో అని. అండ్ ఎక్కువ కామెంట్స్ పెట్టండి మర్చిపోకండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కన్ఫర్మ్గా ఫాలో అవ్వండి మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.